మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దేవుని సంగమ దేవుని బిడ్డలారా మరదైకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఉపగల తండ్రి దయగల మహేశ్వరి బంగారు పాదాలకు లెక్కలను మమనాలు స్థుతులు స్తోత్రములు ధరించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించండివా. మరదైకాల సమయం సజ్జ లెక్కను చెడు ప్రార్థించండిగా వాక్యమైనడు వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని చేసినాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా నేడు కర్పవచ్చు దీని ఒక భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించచ్చు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నెరవు. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాటలు ఏంటంటే క్రీస్తు పరిపూర్ణ పాప పరిహారార్థముగా బలి అర్పించారు. మరి పాత నిబంధన కాలంలో వారు ఏదైతే అర్పించే బలులు అవి వారు చేస్తున్న ఆ యాగాలు కానీ అవి వారిని తృప్తిపరచట్లేదు సరిగదా. అవి మరలా వారికి గుర్తు చేసి తమ పాపాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ ఏ గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు అంటున్నాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారా తప్ప మరి ఏ ఇతరమైన ద్వారా కలిగే ఏది కూడా అది మేలైనది కాదు అనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయ అంటే ఏది మేలని దేవుడు తలంచాడో అది ఆయన తన ద్వారా కలిగించేది ఉంటది. కాబట్టి ఇక్కడ ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు అనేది. అంటే ఆ వస్తువులు అంటే వారు అర్పించే అర్పణలు గొడ్డలకు మేకలకు ఆ యొక్క రక్తం ఏదైతే ఉందో దానివల్ల పరిశుద్ధత పవిత్రత రాదు అనే విషయాన్ని చెప్తూ కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి అంటే ఆ బలుల ద్వారా వాళ్ళు ఇచ్చే ఆ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా దాని గురించి పోలంటాడు. ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారు ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు అని. కాబట్టి అవి సంపూర్ణ సిద్ధి అంటే వారిలో పూర్తిగా పాప క్షమాపణ అనేది కలగట్లేదు. ఏటేటా వాళ్ళు ఇస్తున్నారు, అదేవిధంగా అది జరుగుతుంది తప్ప వాళ్ళలో పరిశుద్ధత కానీ వాళ్ళలో సంపూర్ణత కానీ అవి లేవు అనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేసి అలాగే చేయగలిగిన ఎడల సేవించే వారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపిక ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానదురు కదా అని. అంటే ఏటేటా వారు అర్పించడము అది వారికి ఆనవాయితీగా ఉంది తప్ప దానివల్ల పూర్తిగా వారి విమోచన విడుదల పొందట్లేదు. మరలా వారి పాపాలు వారికి గుర్తు చేసే విధంగా ఉన్నవి. కాబట్టి అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అన్నది. అంటే వారు చేసే పని అది ఆచారయుక్తంగా ఉంది కానీ ఆత్మీయతను సంతరించుకునేదిగా వారి మరణానికి ముందు వారు చేసే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎంత మాత్రం వారి నీతిమంతులుగా చేయలేకపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అంటాడు. అంటే ఏదైతే వీళ్ళు చిందిస్తున్న రక్తము ఎడ్ల యొక్క మేక యొక్క రక్తం ఏదైతుందో అది అతి పరిశుద్ధ స్థలంలోను పరిశుద్ధ స్థలంలోను మరి సమస్తమైన వాటి మీద ప్రోక్షింపబడుతున్నప్పుడు అవి శుద్ధి కావట్లేదు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. కాబట్టి
ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ కుమారుని ద్వారా మనకి అందించబడుతున్న మాటలు ఏంటో చెప్తున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. తండ్రి తన్ని ఒక శరీరధారిగా, ఒక నరావతారిగా, మానవుని వలె ఆయన తన యొక్క చిత్తాన్ని జరిగించిన విషయాన్ని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. అందుకనే బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హృదయమును పాప పరిహారార్థములు బలులు నీకు ఇష్టమైనవి కావంటున్నాడు. అంటే దేవునికి ఇచ్చేది అది హోమమైన, బలి అయినా, రక్తమైన, ఇవేవి కూడా మానవుని యొక్క పాపాన్ని తొలగించలేవు, అవి మైలుబడినవి అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి బలియు అర్పణయు నీవు కోరలేదు గాని శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారాల బలులను నీకు ఇష్టమైనవి కావు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైంది విరిగి నలిగిన హృదయము. అవును, మన హృదయాలను, మన ఆలోచనలు, మన తలంపులను ప్రభువును బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి, ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా చేశారో ఆ క్రీస్తుని బట్టి నేడు మనము విమోచింపబడి ఉన్నాము. మరలా మన పాపములు ప్రతి సంవత్సరము గుర్తు చేసుకునే స్థితి కాకుండా ఆ దినాలలో, మరి పాత నిబంధన కాలంలో వారు ఏటేటా అర్పించే బలులను గురించి పౌలు హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి ప్రస్తావన చేస్తూ ఇటువంటి పరిస్థితి నుంచి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి ఆయనను, అందుకనే అయితే ఆ బలుల అర్పణలో ఏటేటా పాపము జ్ఞాపకము వచ్చుతున్నవి కాబట్టి ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యమనే విషయాన్ని దేవుడు ఎరిగి ఆయన ఏం చేశాడంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. అంటే తండ్రి తన కుమారుని లోకానికి పంపించి తన కుమారుని ద్వారా ఈ పాపక్షమాపణ, ఈ ప్రోక్షణ రక్తాన్ని ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా అది పరిహారము కలుగునైన విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అంటాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా వచ్చి నరావతారిగా ఆయన మన అందరి కొరకు మరణించి మనందరి రక్షణ కొరకు ఆయన మృతి పొంది మనందరి యొక్క నిజజీవం కొరకు ఆయన తిరిగి లేచి, అంటే జనన మరణ పునరుత్థానాలు కలిగిన ఆయనను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనం క్రీస్తు యేసులో కొనసాగుతున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అని. పూర్ణ హోమం అని కానీ, పాప పరిహారార్థ బలులు కానీ అవి దేవునికి ఇష్టమైనవి కావు. కాబట్టి అప్పుడు నేను అనే మాట, అంటే దేవుడు దేనిని మన కొరకు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచినది తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాలి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. అతడు పాపం నుండి విడిపింపబడి ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో సదాకాలము జీవించేవాడై క్రీస్తు యొక్క రాకడలో ఆయనతో పాటు ఆ నిత్య జీవంలో జీవించేవాడై ఉంటాడని భక్తులైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, పాపంలో తీసివేయడానికి పాత నిబంధన కాలమందు నాయన వారు ప్రోక్షించిన ఆ ఎడ్లకి మేకలకి రక్తము వారిని పరిశుద్ధపరచలేకపోయింది. కాబట్టి నాయన నీవు నీ కుమారుని శరీరధారిగా మా మధ్య నింపజేసి నీ కుమారుని ద్వారా మాకు రక్షణను అనుగ్రహించి మానవులమైన మేము ఆగిన అతిక్రమం చేసి ఆ పాపము చేసిన వారమైనాము. కాబట్టి మా పాపము తొలగించుటకు నీ కుమారుని పంపించి నీ కుమారుని ద్వారా మాకు విజయాన్ని ఇచ్చున్నారు. కాబట్టి తండ్రి, ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమైనదో నీ వాక్యం ద్వారా విని విశ్వసించి గ్రహించి ఆ ప్రకారం జీవించటకు నీ సహాయం దయచేయి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. ప్రభావ ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ఏ ఒక్కరు నశించగంత తొందర మన మనసు కలిగి పంపుతున్నాం. నీ నిజ రాజ్యం ముందు చేరగలందులో కట్టుకోవడం దయచేయండి. ప్రభావ ఇది పరిచర్ల సేవలో నీ సన్నిధి, నీ తోడ్పాటు మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకోగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చక భూమి నెరవేరుగాక. మాకు దయచేయం, వాళ్ళ ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం నుంచి శోభనలో తేకాల్సిన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అవుతుంటాయి. ఆమె మా ప్రముఖ ప్రేమ, క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాకుడండి సంరక్షించిన ఆమె.